చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన గణపతి మండపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి ప్రత్యేక పూజలో ఎమ్మెల్యేలు మురళీమోహన్ అలాగే గురుజాల జగన్మోహన్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా నేటి నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక 8న ధ్వజారోహణం, 9న నెమలి వాహనం, 10న మూషిక, 11న శేష, 12న చిలుక, 13న గజవాహనం, 14న రథోత్సవం, 16న ధ్వజారోహణం ఉంటుంది. ఇక 17న నంది వాహనం, 18న రావణ బ్రహ్మ, అలాగే 20న విమానోత్సవం తదితర సేవలు ఉంటాయి. 27న తెప్పోత్సవంలో ఉత్సవాలు ముగుస్తాయి. ఇక దీనికి సంబంధించి అయితే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి విశేష పూజలైతే అందుతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మమతా, మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కావచ్చు, దాని తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో ఇప్పటికే కూడా విశిష్ట సేవలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కనుక మనం చూడొచ్చు బొమ్మగుంట ప్రాంతంలో ఇప్పటికే కూడా మనం చూడొచ్చు. బొమ్మగుంట ప్రాంతాల్లో కూడా ఇక్కడికే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భారీ గణనాథుని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్ చెప్పండి, ఎట్లా ఇక్కడ గణనాథుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎన్ని అడుగులు ఉంటుంది ఏంటంటే? సార్, ఇది మన బొమ్మగుంట రజక యూత్ తిరుపతి 13 అడుగుల బొమ్మ. ఇది బొమ్మగుంట రజకులు అంతా సాయి ఉన్న మేమందరూ కలిసి 13 అడుగులు ప్రతి సంవత్సరం చేసుకుంటాము. బొమ్మగుంట రజకులంతా కలిసి డబ్బులు వేసుకొని 1,00,000 వరకు చందాలు పోగేసి మనము ప్రసాదాలు, అన్నప్రసాదాల కార్యక్రమము, ఈ విధంగా తిరుమలకి నడిచి కాలినడకన వెళ్ళే వాళ్ళకి అన్నప్రసాదాలు, రేపు అన్నదానం ఉంది, ఎల్లుండి ఉట్టి కార్యక్రమం. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి స్వామివారికి సంబంధించి దాదాపుగా 13 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని కూడా పూజలు చేస్తున్నారు. మనం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా గణనాథుని పూజలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ముక్కోటి దేవతల్లో ఆది దేవుడు గణనాథుడు. మరి ఆయనకు పూజలు చేసుకుంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీధిలో వాడల ఎక్కడ చూసినా కూడా గణనాథునికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే ప్రతి గల్లీలో కావచ్చు, లేదా ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి భారీ సైజు విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి బొమ్మగుంట ప్రాంతంలో మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున భారీ గణనాథుని ఏర్పాటు చేసుకుని దాదాపుగా 13 నుంచి 15 అడుగులు ఉంటుంది. దాదాపుగా 60 నుంచి 70,000 రూపాయల వరకు కూడా ఖర్చు చేసుకుని వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి గణనాథుని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తం మీద చూస్తున్నట్లయితే కనుక పూజలు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి ప్రాంతంలో ప్రారంభం అవడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే కూడా అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉత్సవాలకి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నుంచి 21 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆల్రెడీ ఉదయం ఒక వాహన సేవ ఊరేగడం జరిగింది. దాని తర్వాత సాయంత్రం మరో వాహనం పైన కూడా గణనాథుడు ఊరేగుతాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కనుక గత 21 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అయితే కొంతమందిని మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తిరుపతిలో ఇక్కడ బొమ్మగుంట ప్రాంతంలో ఇక్కడ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ స్థానికులతో అందరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ బొమ్మగుంటలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి చెప్పండి, ఎన్ని అడుగులు ఉంటుందండి, ఎట్లా దీన్ని ఎన్ని రోజులు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు? ఇది మనది 13 అడుగుల బొమ్మ. బొమ్మగుంట రజక యూత్ అంతా కలిసి చేస్తున్నాం. ఇది మనది 3 రోజులు ఉంటుంది. 2వ రోజు అన్నప్రసాదం ఉంటుంది. 3వ రోజు ఉట్టి కార్యక్రమం ఉంటుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 20 ఏళ్ళుగా మేము ఇక్కడ ఘనంగా చేస్తున్నాము.
రజకులంతా ఏకదాటిగా అందరము కలిసికట్టుగా అందరికీ భేదాలేమీ లేకుండా అందరం కలిసికట్టుగా చేస్తున్నాము. చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా 3 రోజులు మేము చాలా ఘనంగా పండుగ చేస్తాము. అంటే మీరు తిరుపతి స్థానికులు, మీకు తెలుసు అంటే తిరుపతిలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు? 3 రోజులు పెడతానంటున్నారు. దాని తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు ఈ విగ్రహం? మన వినాయక నగర్ సాగర్ ఉంది ఇక్కడ మన మంగళంకి వెళ్ళే రూట్లో. అక్కడ 3వ రోజు అంగరంగ వైభవంగా మేళతాళాలతో మనం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. మన వినాయక సాగర్ కమ్యూనిటీ ద్వారా మనం అంగరంగ వైభవంగా మేము నిమజ్జనం. స్వామి చెప్పండి, వినాయక చవితి అంటేనే ఆది దేవుళ్ళకంత ప్రథమ పూజ ఆయనకే చేస్తారు. ఏంటి ఇవాళ వినాయక చవితి, మరి ఆ విశిష్టత ఏంటో మీరు చెప్పండి. వినాయక చవితి అనగా అందరూ సామూహికంగా ఇలా జరుపుకునేది, ఒక్కళ్ళే జరుపుకునేది కాదు. అందరూ జరుపుకుని అందరూ ఏదైతే పుష్పాలు ఏదైతే సమర్పిస్తారో అది చాలా వినాయకుడికి ప్రీతి. గణేశ అనగా గణం అనగా సమూహం అని అర్థం. గణపతి గణాధ్యక్షం అంటే సమూహంతో చేసే పూజ అని దాని అర్థం అన్నమాట. ఎవరైతే ఇలా సమూహంగా చేస్తారో, సామూహికంగా అందరూ కలిసికట్టుగా చక్కగా చేస్తారో ఆయన సాక్షాత్తు అక్కడికే వచ్చి చక్కగా స్వామి పూజలన్నీ అందుకుంటారన్నమాట. చక్కగా ఏదైతే మనం భక్తి శ్రద్ధలతో చేస్తామో ఈరోజు సకలాభీష్ట ధనధాన్యాభివృద్ధి ఏదైతే మనం గ్రామంలో నివసిస్తామో సకల సౌఖ్యాలు ధనధాన్యాభివృద్ధి కలిగి సస్యశ్యామలంగా ఉంటుంది అని ప్రతీతి. అలాగే గణాధ్యక్షుడు ఎందుకు పూజ చేస్తాము? ఈ గణాధిపతి పూజ ఎందుకు చేస్తామంటే ప్రథమ పూజ్యుడు ఆయన. అలాగే చవితిలో మనం ఏదైతే కథ వింటామో ఆ కథలో ప్రథమ పూజ్యాధిపత్యం అని ఒక ఘట్టం ఉంటుంది. ఆ ప్రథమ పూజ్యాధిపత్యం ద్వారా గణాధిపతికి ప్రథమ పూజ ఏదైతే ఫస్ట్ పూజ ఆయనకి చేయాలి అని ప్రతీతిగా వస్తుందో, అలాగే ఎవరైతే గణపతి పూజ శ్రద్ధగా చవితి రోజు చక్కగా చూస్తారో, చక్కగా చేసుకుని ఆ కథ విని చక్కగా అక్షింతలు వేసుకుని శిరస్సు మీద ఎవరైతే తీర్థప్రసాదాలు తీసుకుంటారో అలా సకలాభిష్టలు కలిగి సస్యశ్యామలంగా ఉండి ఎలాంటి ఈరోజు చంద్రుడిని చూడకూడదని ప్రతీత. ఆ చంద్రుడిని చూసినా కూడా ఎలాంటి ఇది ఉండదు. అలాగే కృష్ణుడు ద్వాపర యుగంలో కృష్ణుడు కూడా చాలా బాధలు పడ్డాడు ఈరోజు చంద్రుడిని చూసి. ఎవరైతే ఈ వినాయక చవితి రాదు చక్కగా పూజలు ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆ కథను చదివి చక్కగా ఆ సమంతోపాఖ్యానాన్ని ఆ మణిని గురించి వాటి గురించి ద్వాపర యుగంలో జరిగిన కథల గురించి చక్కగా ఎవరైతే చదివి చక్కగా విని అక్షింతల శిరస్సును వేసుకుని స్వామివారి కృపకు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి చక్కగా సస్యశ్యామలంగా జీవనం జరుగుతుంది. ధనధాన్యాభివృద్ధి విద్యావంతులు అవి చక్కగా సాధిల్లుతారు అని శ్రీ స్వామి. జై బలో గణేష్ మహారాజ్కి. స్వామి ఫైనల్గా చెప్పండి, మట్టి విగ్రహాలకే పూజలు చేయాలంటారు, ఏంటి ఆ విశిష్టత? మామూలుగా అయితే ప్రతిదీ మన ప్రకృతిలో సహజంగా వచ్చింది మట్టితోనే. మనం పాంచభౌతికంగా ఉండి భూమి నీరు ఆకాశం అలా మనం సృష్టించింది కాదు. అది రంగులు అన్నీ మనం సృష్టించుకుంది. ఆ రంగులు కల్పితాలన్నీ మనం సృష్టించుకున్నాం. ఎవరైతే ప్రకృతి పరంగా వచ్చింది మట్టి గణపతి అన్నమాట. ప్రకృతి సృష్టించి స్వామి స్వయంగా సృష్టిలో ఉన్నదే మట్టి. ఆ మట్టి ద్వారానే అన్ని సకల జీవరాశులు బతుకుతున్నాయి. బీజం కూడా మట్టితోనే ఉద్భవిస్తుంది అన్నమాట. ఏదైతే అలా మనం ఆ మట్టితో చేస్తామో చాలా ప్రకృతిని మనం పూజించినట్లు మనం ఏదైతే తెలుస్తామో ఈ అంతా ప్రకృతి మనం పాంచభౌతికంగా ఉన్న ఈ ప్రకృతినంతా మనం పూజించడమే. అందులో ప్రథమగా మనం ఈ మట్టిని పూజించడం అనే ఒక ప్రథమ ఇదిగా మనం వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాం. మొత్తం మీద మనం చూస్తే స్వామివారు చూడొచ్చు, దాదాపుగా 13 అడుగులు వెలిసి ఉన్నారు. చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అర్చకులు కూడా చెప్పారు, స్వామివారికి సంబంధించిన ప్రథమ పూజ ఆదిదేవుడు ఆయనకే నిర్వహించాలి. ఎందుకంటే 30 దేవతలు ఉన్నప్పటికీ కూడా ప్రథమ పూజ ఆయనకి నిర్వహిస్తారు ఆ దేవతలు కూడా. అందువల్లనే ఆదిదేవునికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సమయంలో ఇక్కడ తిరుపతి స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళేటటువంటి ప్రజలతో కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కాణిపాకం ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఇలాంటి వాతావరణం కొనసాగుతుంది. స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అంటే విఘ్నేశ్వర స్వామికి సంబంధించి వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.